స్వాగతం. భగవాన్ వెంకయ్య స్వామి 34వ ఆరాధన మహోత్సవం సందర్భంగా సోమవారం నెల్లూరు నగరంలోని ఎన్సీసీ కాలనీ పొదలకూరు రోడ్లో భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం వెంకయ్య స్వామి ఆలయంలో సుప్రభాత సేవ, గణపతి కలశ పూజ ఘనంగా నిర్వహించి ప్రసాదాలను పంచిపెట్టారు. సందర్భంగా వెంకయ్య స్వామి ఆశ్రమం గౌరవ అధ్యక్షులు ఉదయగిరి నరసింహులు గౌడ్ మాట్లాడుతూ, నెల్లూరు ఎన్సీసీ కాలనీలో వెలిసియున్న వెంకయ్య స్వామి ఆశ్రమంలో గత 34 సంవత్సరం నుండి వైభవంగా ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆరాధన మహోత్సవం సందర్భంగా వేలాది మందికి అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు వేలాది మంది పాల్గొన్నారు. వెంకయ్య స్వామి భజన బృందము, శ్రీ దుర్గా ద్రాక్షాయ భక్త బృందము చే భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య స్వామి ఆశ్రమంలో చైర్మన్ ముత్యం నరసింహులు, కమిటీ సభ్యులు జడపల్లి వెంకటరత్నం, బండ్ల సుందరరామయ్య, దుగ్గినబోయిన బాపూజీ, ముదిర్రాజ్, పొట్టపల్లి శ్రీరాములు గౌడ్, కొమ్మి రమణయ్య, దుర్గం సురేష్, శ్రీ దుర్గం ద్రాక్షాయనమ్మ, కొప్పల ఆదిలక్షమ్మ, పొట్టపల్లి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు భక్త మహాశులందరికీ నమస్కారం చేస్తూ, ఈ యొక్క 34వ వెంకయ్య స్వామి ఆరాధన కార్యక్రమానికి మాకు అన్ని విధాలా సహకరించిన భక్తులకి, సోదరమ్మలందరికీ నమస్కారం. బియ్యం రూపేణనైతే, కూరగాయల రూపేణనైతేవి, ధన సహాయాలు ఎంతోమంది చేయబట్టి మేము ప్రతి సంవత్సరం విధంగా ఘనంగా కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రాతకాలనే అభిషేకాలు, పూజలతో ప్రారంభమైనవి. ఆ తర్వాత ప్రసాద వితరణ గావించాము. మధ్యాహ్నం 12:30 నుండి భోజన కార్యక్రమం వేలాది మందికి జరుగుతున్నాయి. కనుక ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసిన దానికి ఎంతో మేము సంతోషిస్తూ, మాకు అన్ని విధాలు సహకరించిన మా యొక్క కమిటీ మెంబర్ శ్రీరాములు కానీ, మా చైర్మన్ గారు ముత్యం నరసింహులు గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ బాబూజీ, ఇంకా ఎంతోమంది మా యొక్క కమిటీ సభ్యులకు కూడా సహకరించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలు.